హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర 5. తెలంగాణ నుంచే మోడీ సోనియా ఆ స్థానాల్లో పోటీకి నిలిపేలా బీజేపీ కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో పొలిటికల్ సీన్ మారిపోయింది. బలంగా ఉన్న బీఆర్ఎస్ను కాదని కాంగ్రెస్ బీజేపీలు నువ్వా నేనా అంటూ తలబడుతున్నాయి. నయా స్కెచ్లతో ఈ రెండు నేషనల్ పార్టీస్ దూసుకొస్తుండడం చూస్తే అది నిజమే అనిపిస్తుంది. గత 10 ఏళ్లుగా తెలంగాణలో గులాబీ గుబాలిస్తే ఇప్పుడు ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు బీఆర్ఎస్ను సైడ్ చేసేసి బస్తీమే సవాలని అంటున్నాయి. దేనికదే ఖతర్నాక్ ప్లాన్తో ముందుకొస్తున్నాయి. ఎంపీ ఎలక్షన్స్లో ఇద్దరు అగ్రనేతల్ని ఈసారి రాష్ట్రం నుంచి బరిలోకి నిలిపేలా వ్యూహ రచన చేస్తున్నాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే జోష్ను కంటిన్యూ చేయాలనుకుంటుంది. అందుకే సోనియాను తెలంగాణలోని ఏదో ఒక ఎంపీ స్థానం నుంచి బరిలోకి నిలిపేలా ఒప్పించాలని నిర్ణయించింది టీపీసీసీ. దీనిపై ఇవాళ జరిగిన పీఎస్సీ మీటింగ్లో తీర్మానం కూడా చేసేసింది. మెదక్, మల్కాజ్గిరి, కరీంనగర్ ఈ మూడింట్లో ఏదో ఒక స్థానం నుంచి ఆమెను బరిలోకి నిలిపేలా ప్లాన్ చేస్తుంది. ఇక బీజేపీ సైతం పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే టైపు అస్త్రాన్ని ప్రయోగించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలోకి దిగేలా ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ స్థానాల పేర్లు ఈ లిస్టులో వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో పార్లమెంట్ బోర్డు పార్టీ నిర్ణయమే ఫైనల్ అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అటు కాంగ్రెస్ నుంచి సోనియా, ఇటు బీజేపీ నుంచి మోడీ. ఒకవేళ నిజంగానే ఇద్దరు అగ్రనేతలు ఈసారి తెలంగాణ నుంచి బరిలోకి ఉంటే మాత్రం జనరల్ ఎలక్షన్స్లో ఈసారి రచ్చే. ఇంకా మీకు నచ్చిన ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు మీ కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.